ఈ రోజు మనం ఉన్నాము ఒక ఎలిఫెంట్ సాంచురీలో. ఎలిఫెంట్ వచ్చేసి 1 year old ఎలిఫెంట్. ఇది మనం ఉండే రిసార్ట్. చాలా బాగుందన్నమాట. కొంచెం బయటికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఏముందో. కొంతసేపు అయిన తర్వాత మనము బీచ్కి వెళ్దాము. దగ్గరనే ఉంది కాబట్టి బీచ్కి వెళ్ళి కొంతసేపు మార్నింగ్ స్విమ్ చేయొచ్చు. బట్ టుడే ఈరోజు మనము కొన్ని ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఒక పార్క్లో. వాటిని చెక్అవుట్ చేద్దాం. ఇస్ ద జిమ్. ఓకే, మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఈ రిసార్ట్ వచ్చేసి బీచ్ పక్కనే ఉంది. సో చాలా యాక్సెసిబుల్ అనమాట. ఈ రిసార్ట్లో ఉంటే పక్కన ఒక నేషనల్ పార్క్ ఉంది, సిరినాథ్ నేషనల్ పార్క్ అని. దానికి యాక్సెస్ కూడా ఫ్రీ. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ హౌ జాక్ ఫ్రూట్ ఈజ్. అండ్ ఇలా పెరుగుతుంది. యు సీ ద జాక్ ఫ్రూట్స్, దే గ్రోయింగ్ రైట్ దేర్. జాక్ ఫ్రూట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బ్రౌన్ ట్రీ. బ్రౌన్ ఫ్రూట్, ఐ డోంట్ నో వాట్స్ బ్రౌన్ ఫ్రూట్. వా, ఇప్పుడు వెళ్ళి పూల్ చెక్ చేద్దాం ఒకసారి. We are still in the resort and ikkada you can see it's written beach, and ikkada nunchi chuste beach akkada undi. That's the beach. So chala beach kaankoni undi annamata ee resort. And people said that ee resort lo the best breakfast anta. Check chesama. adika they also have a wide variety of fruits. Not cereal. And ఇది వీళ్ళ స్టిక్కీ రైస్. వైట్ రైస్ ఇంకా పర్పుల్ రైస్ ఉంది. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇది సాస్ అండ్ చికెన్తోనే. ఇవన్నీ వచ్చేసి థై డెజర్ట్స్ అనమాట. ఏదో జెల్లీలా ఉన్నాయి ఇవన్నీ. ఇదేమో స్టిక్కీ రైస్. వీ కెన్ టేక్ దిస్ బైక్ అండ్ గో టు ద బీచ్. ఇక్కడనే ఉందన్నమాట బీచ్. సో హోటల్, ఈ రిసార్ట్ పేరు వచ్చేసి దీవా అండ్ ఇట్స్ ఇన్ పుకెట్. బీ కేర్ఫుల్. సో మనం ఈ రిసార్ట్లో ఉన్నాము. వీఆర్ టేకింగ్ దిస్ బైక్స్. జస్ట్ ఒక పొద్దున మార్నింగ్ ఒక రైడ్ వేసి వద్దాం. యా, ద బ్రేక్స్ ఆర్ నాట్ ద గ్రేటెస్ట్, బట్ జస్ట్ బీ కేర్ఫుల్. ఇదంతా మన రిసార్ట్. సో ఇక్కడనే నేషనల్ పార్క్ ఎంటర్ అవుతున్నాం మనం. ఇదంతా రిసార్ట్ అనమాట. కింద జిమ్ ఉంది. ఇంకొక 1 hourలో మనం ఎలిఫెంట్స్ని చూడడానికి వెళ్తున్నాము. అంతసేపు ఒక 15-20 minutes ఇలా బైక్ రైడ్ చేద్దాం బీచ్ పక్కన. ఇప్పుడు మార్నింగ్ ఓన్లీ 8 అవుతుంది కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ 10 అయిందంటే వేడి చాలా ఉంటుంది. ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతుంది అనుకుంటా. మేబీ ఇట్స్ జస్ట్ లైక్ ఏదైనా మార్కెట్, మార్నింగ్ ఫుడ్ అనుకుంటా. అంత స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్నారు. చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉంది. ఎక్కువ వెహికల్స్ లేవు. ఓన్లీ మన బైక్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనము నేషనల్ పార్క్ లోపలికి ఎంటర్ అయినాము. కొన్ని ట్రైల్స్ ఉన్నాయి కానీ మనం ఒకటి బైక్ చేస్తున్నాం. వాటర్ ఎంత కామ్గా ఉంది. అసలు వేవ్స్ లేవు, ఓన్లీ ఇక్కడే ఉన్నాయి కానీ అంత కామ్గా ఉంది. ఇవాళ ఈజ్ ఓవర్ దేర్ పాడల్ బోర్డింగ్ అండ్ స్విమ్మింగ్. ఫూకెట్ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడే ఉంది జస్ట్. సో మీరు అక్కడ బీచ్ దగ్గరికి వెళ్తే యూ కెన్ సీ ఏరోప్లేన్స్ ల్యాండింగ్ రైట్ అబౌవ్ యువర్ హెడ్.
మీరు చాలా పోస్ట్ చూస్తుండొచ్చు, కొన్ని ప్లేసెస్లలో ఏరోప్లేన్స్ జస్ట్ మీ హెడ్ పై నుంచే ల్యాండ్ అవుతాయి, వెళ్ళి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాయి కదా. అలాంటి వన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది పూకెట్లో. ఐ థింక్ ఇట్స్ స్టిల్ దేర్. ఆ ఏరోప్లేన్ అనేది జస్ట్ పూకెట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది, జస్ట్ బీచ్ పక్కనే అనమాట. ఇప్పుడు మనం వచ్చాము ఎలిఫెంట్ శాంచురీకి. ఇక్కడ వీటి పేర్లు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఎలిఫెంట్స్ ఇక్కడ ఉన్నాయి. 3 years. ఇప్పుడు మనం ఎలిఫెంట్స్కి స్నానం ఇంకా ఎలిఫెంట్ని ఫీడ్ చేయబోతున్నాము. సో ఇదే ఆ ప్లేస్ ఇక్కడ. సో ఈ శాంచురీలో 13 ఎలిఫెంట్స్ ఉన్నాయి. మన చేతులు నాకుతాయి కాబట్టి ఫస్ట్ మన చేతులు కడుక్కోలేదు, ఎందుకంటే వాటికి ఏం కెమికల్స్ ఫీడ్ చేయొద్దు కాబట్టి. ఎలిఫెంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఓ దేస్ ఎన్ ఎలిఫెంట్. సో ఈ శాంచురీలో మొత్తం 13 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఫుడ్. వావ్, దట్స్ అ లాట్ ఆఫ్ ఫుడ్. They eat 300 kilos to 500 kilos a day. No. First మనం bananas, cucumbers ఏమేమో ఉన్నాయి. I touched an elephant. Not touched, but it came near me. You wanna see? So ఇక్కడ మన ఎలిఫెంట్స్ ఉన్నాయి. వీటిని ఫీడ్ చేయాలి. This one is already happy. It's shaking its head. ఇది చూసారా, ఇది తల ఊపుతా ఉంది. Yeah, this one is the dancing one. My friend. And then he's a good dog on the ground in front of elephant like this. What are you doing? Go back. Yeah. Okay. Hard on the way for feed elephant. The first. Show your food. Bone food. Lên cỏ được không? Sugar cane? Yep. Bone food. When do you do bone food, right? Not like this, nah. Like this. Like this. Okay. Bone food. Yeah. It just ఇదైతే డ్యాన్స్ ఆడుతూ ఉంది. సో ఈ ఎలిఫెంట్ ఏజ్ వచ్చేసి 4 years, అది 30 years. అక్కడ ఒక వెనకల ఎలిఫెంట్ ఉంది. సో షీ ఈజ్ ద ఓల్డెస్ట్ వన్. అది ఆల్మోస్ట్ ఆ ఎలిఫెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 69 years అంట. ఎలిఫెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనుషుల్లానే 70 to 8 years బతుకుతాయి. థాయిలాండ్లో ద ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వచ్చేసి 98 years బతికిందంట. యా. సో ఈ ఎలిఫెంట్ ఓల్డ్ కాబట్టి, ఇది ఆల్మోస్ట్ 60 years కాబట్టి దీనికి పనులు లేవు ఇప్పుడు. అందుకే దీనికి కొన్ని సాఫ్ట్ ఫుడే పెడతారు. అవి ఒక పెద్ద ఎలిఫెంట్స్ అనుకోండి, పెద్ద ఎలిఫెంట్స్ వాటికి యూ కెన్ ఫీడ్ షుగర్ కేన్, నమ్లు వచ్చి అవి. ఇది చూడండి, దిస్ ఇస్ అ బిగ్ వన్. Quick. Sit down. Yep. 1, 2, 3. One more time. Touch. You can touch. Woo. Okay. You can go feed. సో ఈ ఎలిఫెంట్స్కి వచ్చేసి, ఏషియన్ ఎలిఫెంట్స్కి ఒకటే లిప్ ఉంటుంది అనమాట. అదొక మీరు ఆఫ్రికన్ చూస్తే 2 లిప్స్ ఉంటాయి. సో ఈ వరల్డ్లో 2 types ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఆఫ్రికన్, ఇంకొకటేమో ఏషియన్. మనం ఇప్పుడు చూసేవి ఏషియన్ ఎలిఫెంట్స్. బోన్ఫూ. సో ఫీమేల్ ఎలిఫెంట్ ఇది, కానీ దీనికి చిన్న టస్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది చూసారా, చిన్న టస్క్స్ ఉన్నాయి అక్కడ. మీరు ఆఫ్రికన్ ఎలిఫెంట్కి ఇంకా ఏషియన్ ఎలిఫెంట్కి తేడా ఎలా తెలుస్తుంది అంటే, వీటికి 5 గోర్లు ఉంటాయి, వెనకాల 4 ఉంటాయి. అదే ఆఫ్రికన్ వాటికి ముందు 4 ఉంటాయి, వెనకాల 3 ఉంటాయి. ఇక్కడ ఎలిఫెంట్స్ ఇవి ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి ఇట్స్ ట్రైంగ్ టు ఈట్ మై బకెట్ ఆఫ్ ఫుడ్. దే ఆర్ సో ఎక్సైటెడ్. సో ఈ బేబీ వచ్చేసి ఇది 1 year అనమాట. ఈ ఎలిఫెంట్, దాని మదర్. ఈ ఎలిఫెంట్ వచ్చేసి 1 year old ఎలిఫెంట్. Did you have bananas in your bucket? Yes. Okay, banana is better for baby elephant. Okay, yeah. So our... Don't need it. Okay. One zoom. Feed it. Yummy. ఆ ఎలిఫెంట్ ఒక మదర్ అనమాట. అందుకే యూ కెన్ సీ ఇట్ హ్యాస్ హూటర్స్ దట్ ఆర్ ఫిల్డ్ విత్ మిల్క్. సో ఈ 1 year బేబీ ఎలిఫెంట్ అనేది ఊకెళ్ళి పాలు తాగుతుంది అక్కడ. ఎలిఫెంట్కి ట్రంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇప్పుడు మనం 2 ఇచ్చాము. ఆ ఎలిఫెంట్ ఒకటి అక్కడ స్టోర్ చేసుకొని ఇంకొకటి తింటుంది. సో ఎలిఫెంట్కి ట్రంక్ అనేది మన చేతిలాగా ఆ ఎలిఫెంట్కి.
ఎలిఫెంట్ వచ్చేసి రోజుకి 3 నుంచి 4 గంటలు మాత్రమే పడుకుంటుంది. అది కూడా పడుకున్నప్పుడు ఒకసారి 30 నిమిషాల కన్నా ఎక్కువ వాడుకోలేదు. ఏషియన్ ఎలిఫెంట్స్ వచ్చేసి వీటికి పిగ్మెంటేషన్ ఉంటుంది, అంటే ఇలా డిఫరెంట్ పిగ్మెంట్స్ ఉంటాయి, అంటే ఒక గ్రే కలర్ ఇలా. అదే ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ అయితే ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది, డార్క్ గ్రే కలర్. వాట్స్ హిస్ నేమ్? విహి? వీలీ. Pretty elephants. ఇప్పుడు మనం ఎలిఫెంట్స్కి వెళ్ళి వాటికి షవర్ చేపిస్తాము. అంటే సో మట్టి తీసుకొని వాటికి పెడితే దే లవ్ ఇట్. అంటే ఎలిఫెంట్స్ ఎవ్రీ 2-3 అవర్స్కి దే వాంట్ గెట్ ఇన్ ద వాటర్. మట్టి ఇలా బాడీకి పూస్తే వాటికి హ్యాపీగా ఉంటాయి అనమాట. సో ఇలా మట్టి తీసుకొని వాటి బాడీకి పూస్తాం అనమాట. సో దే లవ్ టు కూల్ డౌన్, అందుకే ఇప్పుడు వాటర్ పోస్తూ ఉంటారు. సో వాటి బాడీకి ఇలా పూసి సో దెలా ఎలిఫెంట్స్కి ఇలా మట్టితో స్నానం చేయడం చాలా ఇష్టం అనమాట. మట్టితో ఎప్పుడు బురదలో ఇలా బొరుతూ ఉంటాయి వీటికి. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. వీటి బాడీకి ఎక్కడైనా పెట్టచ్చు, కానీ కళ్ళల్లో పెట్టొద్దు. సో ఇట్స్ డేంజరస్. చూసారా చెవు హోల్ ఇక్కడ ఉంది వాటికి. సో ఏషియన్ ఎలిఫెంట్స్ చెవులు వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దగా ఉంటాయి. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ దీని పక్కన నడిచేటప్పుడు, ఎందుకంటే ఇవి ఓన్లీ పక్కకే చూడగలుగుతాయి, స్ట్రేట్ చూడలేవు. ఒకవేళ మన కాలు మీద కాలు పెట్టింది అనుకోండి ఫ్రాక్చర్ అవుతుంది. Smashing the elephants. Aww, I think she likes it. ఏషియన్ ఎలిఫెంట్స్ వచ్చేసి 3 మీటర్ల వరకు హైట్ పెరుగుతాయి. అవే ఆఫ్రికన్ అయితే 5 నుంచి 6 మీటర్ల అంత ఎత్తు వెళ్తాయి అనమాట. సో ఏషియన్ ఎలిఫెంట్లు కొంచెం చిన్న ఉంటాయి, ఆఫ్రికన్వి దీనికన్నా డబుల్ ఉంటాయి. సో దీని వెయిట్ వచ్చేసి 3 టన్నుల నుంచి 4 టన్నులు ఉంటుంది. వీటికి నీళ్ళల్లో స్నానం చేయాలంటే ఎలిఫెంట్స్కి చాలా ఇష్టం అనమాట. అందుకే ఇవి హ్యాపీగా అసలు ఎన్ని స్నానాలైనా వాటర్లో మునగడానికి రెడీగా ఉంటాయి. సో దిలా వాటర్. ఎలిఫెంట్ స్కిన్ అనేది ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ నుండి 3 సెంటీమీటర్ల థిక్ ఉంటుంది అనమాట. అందుకే వీటికి ఇంత థిక్ బ్రెస్ట్ అన్ని రబ్ చేసినా ఏం కాదు. హలో. How was your experience, Yushi? Pretty cool. ఎలిఫెంట్స్ని స్నానం చేపించాం కదా. ఇప్పుడు దే గేవ్ అస్ ది స్మాల్ ఎలిఫెంట్స్ అండ్ వీ విల్ బి టేకింగ్ దిస్ కలర్స్. అండ్ ఈ కలర్స్ తీసుకొని మనకి నచ్చిన కలర్ ఎలిఫెంట్స్ మీద పెయింట్ చేయొచ్చు. అండ్ దీని వెనకాల దిస్ ఇస్ అ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, సో యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యువర్ ఫ్రిడ్జ్ యాజ్ అ సూవినియర్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. సో నేను ఇది చేసా. దిస్ ఇస్ ద థాయిలాండ్ ఫ్లాగ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎలిఫెంట్ ఆన్ అ థాయిలాండ్ ఫ్లాగ్ సిన్స్ వీఆర్ ఇన్ థాయిలాండ్. అండ్ యూ ఆల్ ఈస్ I'm doing a mix. oh. We just came to this old town Phuket అనమాట ఇది. సో ఇక్కడ లైవ్లీగా ఉంది అంతా, అందుకని కొంచెం స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్దామని ఇలా వచ్చామన్నమాట. మనం ఈ రెస్టారెంట్కి వచ్చాము ఫూకెట్లో. సో ఇక్కడ ఇది ఒక పాపులర్ ప్లేస్ అనుకుంటా. దీని పేరు వాట్స్ ఇస్ నేమ్, టూ కాబ్ అనేది ఉంది. దిస్ ఇస్ ద నేమ్, టూ కాబ్ కావ్. సో ఈ ప్లేస్కి వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో వీ గాట్ pad thai again as usual and some sticky rice and some dumplings, wontons. Vibe అయితే చాలా బాగుంది ప్లేస్ ది. ఈ ప్లేస్లో ఫ్రెష్ సీ ఫుడ్ ఉంటుంది కాబట్టి వీఆర్ ఆల్వేస్ గెట్టింగ్ దిస్ ష్రింప్స్ అండ్ దే ఆర్ సో హ్యూజ్. చాలా చాలా బాగున్నాయి అనమాట ష్రింప్ అయితే. అండ్ సమ్ ప్లెయిన్ వైట్ రైస్ అండ్ నో ఇట్స్ ఫైన్.
And now we got the main dessert, the mango sticky rice, and వీళ్ళు ఎంత బాగా ప్రజెంట్ చేశారు. ఇట్స్ గుడ్. Kaushal realized this is his favorite dessert of all time. ఇది నా ఫేవరెట్ డెజర్ట్ అనమాట థాయిలాండ్లో, మ్యాంగో స్టిక్కీ రైస్. ఒకసారి వస్తే ట్రై చేయండి.